స్త్రీ పురుష పండిత పామర ఏ విధమైనటువంటి భేదములకు ఆస్కారం లేకుండా అందరూ చదువుకోవచ్చు. అందరూ కంఠమునందు దీన్ని ధరించినంత మాత్రం చేత అందరికీ శాంతి కలుగుతుంది. పైగా ఈ మాల ధరిస్తే వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటంటే ఇది కనురాపు కల్పించదు. నేను ఒక పెద్ద నవరత్నమాల వేసుకున్నాను అనుకోండి, అది కనపడుతోంది అనుకోండి, ఎంత బాగున్నాయో నవరత్నాలు ఎక్కడ తెచ్చారో, ఒక్కొక్క రత్నం ఒక్కొక్క రకంగా వెలిగిపోతోంది, ఒక్కొక్క రత్నాన్ని ఎక్కడ తెచ్చారో ఆయన అని నన్ను అడిగితే నేనేదో ఈ రత్నం ఇక్కడ తెచ్చాను, ఈ రత్నం ఇక్కడ తెచ్చాను, ఇంత అపూర్వమైంది, ఇది దొరికేది కాదు అని మీకు చెప్పాను అనుకోండి, మీరు ప్రేమైకమూర్తులు కాబట్టి సంతోషిస్తారు. నా బోటివాడు అనుకోండి అసూయపడతాను. చూసావా ఎంత మంచి మాల తెచ్చుకున్నాడో, ఎక్కడివో నవరత్నాలు ఎక్కడ దొరికేవి కావు, ఎంత మంచి రత్నాలు తెచ్చుకున్నాడో అనుకుంటాను. కానీ అలా అసూయకి అవకాశం ఇచ్చేటటువంటి మాల కాదు. ఈ మాల ఎవరి కంఠంలో ఉందో వాడు ఉన్న చోట మిగిలిన వారిలో ఉన్నటువంటి అవగుణములు కూడా పోతాయి. మాల అవతల వాడిని కన్ను బాగా తెరిచి చూసేట్టు చేస్తుంది. ఈ మాల పైకి స్తోత్ర రూపంలో వచ్చినప్పుడు అవతల వారి యొక్క మనసు ప్రసన్నమయ్యేటట్టు చేస్తుంది. అంత గొప్ప నవరత్న మాలిక తయారు చేసి దీన్ని మీరందరూ ధరించండి, కంఠమునందు ధరించండి. ఆ మాల పైకి ఉంటుంది. ఈ మాల కంఠగతము కావాలి అంటే లోపల ఉండాలి. మీరు ఎప్పుడెప్పుడు చదువుతున్నారో అప్పుడప్పుడు మీ కంఠమునకు ఇది మాలిక, ఇది ఆభరణము. మీ కంఠమునందున్న ఈ మాల మిమ్ములను సర్వకాలములయందు రక్ష చేస్తుందని మనందరికీ కూడా జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు రక్షణ కొరకు అనుగ్రహించినటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రమే నవరత్నమాలికా స్తోత్రం. ఈ ప్రథమ శ్లోకాన్ని రచన చేసేటప్పుడు శంకరాచార్యుల వారు ఇలా ఎవరిని దర్శనం చెయ్యాలి అన్నది ప్రతి రత్నానికి చిట్ట చివర చెప్తున్నారు. ప్రతి రత్నానికి అంటే ప్రతి శ్లోకానికి చిట్ట చివరి పాదంలో చెప్తున్నారు. ఏమి చెప్తున్నారు? మనసి భావయామి పరదేవతాం, నేను మనసుతో పరదేవతను భావించుచున్నాను, మనసులో పరదేవతను భావించుచున్నాను. ఎలా భావన చేస్తున్నాను అమ్మవారిని అన్నదానికి మనకి కొన్ని అవకాశాలని ఆయన అందించారు. ఇదిగో ఇలా భావన చెయ్యవలసి ఉంటుంది అని మనకి ఆధారం కల్పించారు. అసలు మనసుతో భావన చేస్తే గొప్ప, పూజ చేస్తే గొప్ప? ఇదో వెంటనే ఓ ప్రశ్న వస్తుంది కదా. మనసి భావయామి పరదేవతాం అంటున్నారు కదా శంకరాచార్యుల వారు. మనసి భావయామి పరదేవతాం అన్నప్పుడు అమ్మవారిని మనసులో భావన చేస్తే సరిపోతుందా, పూజ చేస్తే ఎక్కువ విలువ? అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. దేవీ మాహాత్మ్యకాండ అని ఒకటి ఉంది మార్కండేయ పురాణంలో. అందులో అమ్మవారి గురించి ఒక గొప్ప రహస్యం చెప్తారు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, 9 గ్రహములు, దిక్పాలకులు, భూమి, వీళ్ళందరూ కూడా ఏవైనా దుష్ఫలితములను ఇవ్వాలి అని అనుకున్నా కూడా ఇవ్వకుండా ఆనుకూల్యతని ప్రకటించవలసిన సమయము ఎప్పుడు ఆసన్నం అవుతుంది. 9 గ్రహాలు ఉన్నాయనుకోండి, అందులో ఏదో ఒక గ్రహం చాలా ఉగ్రంగా ఉంది, అది దుష్ఫలితాలు ఇవ్వాలనుకుంటోంది. కానీ ఆ గ్రహం అలా ఇవ్వకుండా ఎప్పుడు ఆగిపోవాలి. లేకపోతే దేవతలే ఇవ్వాలనుకుంటున్నారు, దేవతలు కూడా ఇవ్వకుండా ఎప్పుడు ఆగిపోవలసి ఉంటుంది. అంటే జగదంబని ఎవరైనా రోజు మొత్తం మీద ఒక్కసారి ధ్యానం చేస్తే, ఒక్కసారి అమ్మవారిని మనసులో భావన చేస్తే, అలా భావన చేసిన వాడు ఎవరుంటాడో వాడి జోలికి వీళ్ళు వెళ్ళకూడదు అని నియమం. ఎందుకంటే మనకి 3 విషయాలకి 3 ప్రమాణ గ్రంథములు అని చెప్తారు. మనకి చూడండి, మోక్షము చిట్ట చివరిది. ప్రధానంగా 3టిని అనుష్ఠిస్తాం: ధర్మము, అర్థము, కామము. వీటి వలన వచ్చేటటువంటిది మోక్షము. కానీ పురుషార్థములు చెప్పినప్పుడు ధర్మ, అర్థ, కామ, మోక్షములని 4 చెప్తాం. ఇందులో ధర్మము అనేటటువంటిది ఆచరించవలసిన విషయం. ధర్మమును ఆచరించాలి అంటే ఏది ఉండాలి? శక్తి ఉండాలి. శక్తి లేకుండా ధర్మాచరణం ఎలా చేస్తారు? సంధ్యావందనం చెయ్యాలి, ఆచమనం చెయ్యాలా? ఆచమనం చెయ్యాలి అంటే శక్తి ఉండాలా?
ఉద్ధరిణితో నీళ్లు కుడి చేతిలో వేసుకుని లోపలికి పుచ్చుకోవడానికి చేయి కదలాలా? అర్ఘ్యం ఇవ్వాలంటే రెండు చేతులు కదలాలా? జపం చేసుకోవాలంటే కూర్చోవాలా? ఏ పని చెయ్యాలన్నా ధర్మాచరణమునందు శక్తి కావాలి. అందుకే ధర్మము అనేటటువంటి మాటలో శక్తి ఉంటే ఆ ధర్మాచరణము వలన అర్థముగా అంటే ఫలితముగా అమ్మవారే అనుగ్రహిస్తుంది మనల్ని. ఆ అర్థము లభించడానికి ధర్మం అవసరం. ఇప్పుడు ఈ ధర్మము కదలికలైతే ధర్మమునకు ఫలితముగా వచ్చి వృద్ధికారకమైనటువంటిది ఏది అంటే అర్థము. అదే అమ్మవారి యొక్క స్వరూపం. ఇప్పుడు ఇందులో మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి దేవీ మహాత్మ్యమునందు ఒక విషయం ప్రస్తావించబడింది. ధర్మమును చెప్పాలి అంటే మనుధర్మశాస్త్రం చెప్తుంది. అర్థము గురించి చెప్పాలి అంటే దేవీ మహాత్మ్యం చెప్తుంది. కామము గురించి చెప్పాలి అంటే వాత్సాయన కామసూత్రములు చెప్తాయి. మోక్షము ఇచ్చేటటువంటి జ్ఞానమును బోధ చెయ్యాలి అంటే భగవద్గీత చెప్తుంది. ఈ నాలుగిటికి ప్రమాణములు ఏవి అంటే వేదము నుండి వచ్చి, ఏవి అంటే ఈ 4 ప్రమాణములు. ఇందులో అర్థము అన్న మాట కేవలం ఏదో ధర్మానుష్ఠానము వలన వచ్చిన ఫలితము అంటే పుణ్యము అనే కాకుండా ఇంకొక అర్థం కూడా ఉంది. సమస్త భోగ ఉపకరణ సముచ్చయము. అర్థము అంటే డబ్బు అని కాదు అర్థం. నాకు కారు ఉందనుకోండి, హోర్ర వాన పడుతోంది, నేను ప్రవచనానికి వెళ్ళాలి. ఇప్పుడు ఓ కారు ఉందనుకోండి, తడవకుండా నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు కారు అర్థం. నాకు స్వగృహే అని సంకల్పం చెప్పుకొని ఇది నా ఇల్లు, నేను గోడకి మేకు కొట్టుకున్నా, నాకు ఇష్టం వచ్చినటువంటి ఒక భగవన్మూర్తిని అక్కడ తగిలించుకున్నా, నేను కోరుకున్నట్టుగా ఇక్కడున్న బల్ల అక్కడేసుకున్నా, ఇవన్నీ పక్కన పెట్టేసి నేను ఇక్కడ భోజనాలు పెడతానన్నా అది నా సొంత ఇల్లు అయితే నడుస్తుంది. ఒక ఇల్లు ఉందనుకోండి, అది భోగోపకరణం, భోగం అనుభవించడానికి ఉపకరణం. భోగోపకరణం కాబట్టి ఇల్లు అర్థములోకి వస్తుంది. అలాగే కొడుకు భోగోపకరణం. ఎలా? నాకు వయసు మళ్ళీపోయిందనుకోండి, ఒరేయ్ కాస్త గుడికి ఎడతాన్రా, అక్కడ వేదసభ అవుతోంది, నన్ను తీసుకెడుదు అంటే, రండి నాన్నగారండి అంటే వాడి భుజం మీద చెయ్యేసుకుని పరమ సంతోషంగా నేను కన్న కొడుకు అక్కరకొచ్చాడని పెడతాను. ఇప్పుడు కొడుకు ఎవరు? అర్థం. ఇవన్నీ సమకూర్చేది ఎవరు? అమ్మవారు. పుణ్యాన్ని అడ్డుపెట్టి కానీ అనుగ్రహము చేత కానీ ఆవిడిస్తుంది. అందుకే సమస్త అర్థమునకు మూల కారణం ఎవరు అంటే ఆ తల్లి. అనర్థమును తీయగలిగినది ఎవరు అంటే ఆ తల్లి. అందుకే 9 గ్రహములు కూడా దుష్ట ఫలితాలు ఇవ్వకుండా అనుగ్రహాన్ని మాత్రమే ఇవ్వాలి అంటే కేవలం అమ్మవారి పాదాలే పట్టుకుంటారు. దధానో భాస్వత్త అమృత నిలయో లోహిత వపు వినమ్రాణం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమ కేతుర్మాత తవ చరణ పద్మో విజయతే అంటారు పాదారవింద శతకంలో మూకశంకరులు. అమ్మవారి పాదముల యొక్క కదలికల మీద 9 గ్రహములు ఆధారపడి ఉంటాయి. అమ్మవారు చాలా మెల్లగా నడుస్తుంది. మెల్లగా అమ్మవారు నడిచేటటువంటి నడకని మనసులో భావన చేస్తే మెల్లగా నడుస్తూ బాధపెట్టేటటువంటి శనీశ్వర గ్రహం యొక్క ఫలితాలు తగ్గించేస్తాడు. అందుకే దేవతలు గ్రహములు అందరూ కూడా ఆనుకూల్యతను మాత్రమే ఇచ్చి ఇబ్బంది పెట్టకుండా, అంటే తట్టుకోలేను బాబోయ్ అనే అంత కష్టం ఇవ్వకుండా అనుభవం కోసం కష్టాన్ని ఇచ్చి తట్టుకునే శక్తిని కూడా ఇవ్వాలి అంటే అమ్మవారి యొక్క స్తోత్రం చేయాలి, ఆవిడ్ని భావన చెయ్యాలి. మీరు ఎంత పూజ చేశారన్న దానితో సంబంధం లేదు. మనసులో త్రికరణ శుద్ధిగా భావన చెయ్యాలి. మీరు ఒక్క విషయం ఆలోచించండి. భావన చెయ్యండి అని నేను అన్నాను అనుకోండి, మీరు ఎలా భావన చెయ్యాలి? కంచి కామాక్షిని భావన చేయాలా, కాశీ విశాలాక్షిన, మధుర మీనాక్షిన, లేకపోతే మారియమ్మన్న? ఎవరిని భావన చేసేది? ఒకవేళ భావన చెయ్యాలి, భావన చేయవలసి వస్తే అమ్మవారి యొక్క స్థూల శరీరాన్ని చూసేటప్పుడు, భావనలో అంటే మనసులో, బాహ్యంలో కాదు, మనసులో చూసేటప్పుడు ప్రధానంగా వేటిని ఒక్కసారి మనసులో స్మరించాలి. మనసి భావయామి పరదేవతాం. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమై భట్టారిక అన్న పేరుతో కీర్తింపబడుతున్న తల్లి. భట్టారిక అంటే వందనీయురాలు, గౌరవనీయురాలు అని అర్థం.
క్రోధభట్టారక అంటే దుర్వాసుడు, శృంగార భట్టారిక అంటే కాళిదాసు, పరాభట్టారిక అంటే అమ్మవారు. ఆ పరదేవతాం అంటారు, అంటే పేరు చెప్పరు. కామాక్షి, లలితా త్రిపుర సుందరి, భువనేశ్వరి ఇటువంటి మూర్తులుగా నిలబడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా కన్న తల్లి అయినటువంటి తల్లి ఎవరో, ఈ మూడిటిని కూడా నిర్వహించేటటువంటి తల్లి ఎవరో, సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి. తర్వాత ఆమె జ్ఞానాన్ని కూడా ఇచ్చి మోక్షాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి తల్లి. ఇన్ని చేసి పంచకృత్య పరాయణ, ఇన్ని చేసేటటువంటి పరదేవతా స్వరూపం ఏదుందో ఆవిడ్ని నేను భావన చేస్తున్నాను. పేరు చెప్పారా ఎక్కడైనా? మనసి భావయామి పరదేవతాం, పరదేవతని మనసులో భావన చేస్తున్నాను. ఆవిడ కామాక్షి అండి అని నేను అన్నాను అనుకోండి, మీరు వెంటనే కంచిలో కామాక్షి పరదేవత ఎలా ఉంటుంది ఊహిస్తారు. శృంగేరిలో శారద అన్నాను అనుకోండి, శారద ఎలా ఉంటుంది ఊహిస్తారు. శంకరాచార్యులు వారు ఎక్కడైనా చెప్పారా ఎవరో ఆవిడ పేరు ఏమైనా చెప్పారా? పోని ఏ క్షేత్రంలో ఉంటుందో చెప్పారా? పోని ఆవిడ్ని ఎవరు మొదట పూజించారో చెప్పారా? దుర్వాసో మహర్షి మొదట పూజించాడు అన్నారనుకోండి, ఆవిడ కామాక్షి. శంకర భగవత్పాదులే ప్రతిష్ఠించారు శృంగేరి శారద. ఏం చెప్పారు? ఆయన ఎక్కడ ఏ క్షేత్రంలో ఉంటుందో చెప్పలేదు, ఎవరు స్తోత్రం చేశారో చెప్పలేదు, ఏ పేరుతో ఉంటుందో చెప్పలేదు. ఆయన చెప్పింది ఏమిటంటే సృష్టి స్థితి లయ మూడు కూడా చేసి తిరోధానము మోక్షము కూడా ఇవ్వగలిగినటువంటి పరదేవతా స్వరూపిణిని భావన చేస్తున్నాను. ఎలా చేస్తారు? చేయగలరా? ఆమె రూపం ఏమిటి, ఆవిడ పేరు ఏమిటి, ఆవిడ ఎక్కడ ఉంటుంది, ఎలా పట్టుకోవడం? అందుకని మనసి భావయామి పరదేవతాం, అలా భావన చేస్తే ఇంత రక్షణ. కానీ అలా ఎలా భావన చేయడం, ఎలా చూడడం? మనసులో భావించాలంటే ఇలా ఉంటుందండి అనాలి కదా, అంటే కదా భావన చేయడం. ఆవిడ ఎలా ఉంటుంది అంటే శంకర భగవత్పాదుల యొక్క ప్రతిభ అక్కడుంది. అసలు మీరు భావన చెయ్యండి అని ఆయన వదిలిపెట్టలేదు. మనసి భావయామి పరదేవతాం అంటే మాల వేయడం మొదలెట్టారు. అంటే దాని అర్థం ఏమిటి? మాల వేయడానికి యోగ్యతని మనకి కల్పిస్తున్నారు ఆయన. మనసులో భావన చేయడం మొదలుపెట్టబోయ్ ఎవరినండి? పరదేవతని. ఎలా ఉంటుంది ఏమో, ఏమని చెప్పను, 4 చేతులతోటి ఏదో చెరుకు విల్లు 5 బాణాలు పట్టుకుని అభయముద్ర వరదముద్ర పట్టుకుంది అనుకోండి భువనేశ్వరీదేవి. ఏదో 4 చేతులుండి ధనస్సు అంకుశము బాణము పాశము ఉన్నాయనుకోండి లలితాపరాభట్టారిక లేదా కామాక్షి. లేదు, ఎడం చేతిలో పుస్తకాలు పట్టుకుని కుడి చేతిలో జపమాల పట్టుకుని కుడి చేతి వైపు అభయహస్తం పెట్టి పైన అమృతపాత్ర పట్టుకుందనుకోండి పద్మాసనం వేసుకుని శారద. ఎవరిని నేను భావన చేయను, ఏ రూపంతో భావన చేయను? మనసుకి ఆలంబనం ఏది? ఇప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. శంకరాచార్యులు వారు అన్నారు మనసి భావయామి పరదేవతాం, మనసులో భావన చేస్తున్నాను అని ఆయన అంటున్నారంటే నువ్వు చెయ్యి. ఎవరిని చేయను, ఎలా చేయను? సరే నేను చెప్తున్నాను, భువనేశ్వరిని చెయ్యి. ఏమన్నా భువనేశ్వరిని చెయ్యి అంటున్నారు, ఆవిడ ఎలా ఉంటుంది అని నన్ను అడిగితే భువనేశ్వరి తెలీదా నీకు? కాత్యాయని చెయ్యి. కాత్యాయని ఎలా ఉంటుందండి అంటే ఏదో అందించడం కాదు. శంకరుల యొక్క ప్రజ్ఞ ఎక్కడుంటుందంటే పేరు చెప్పరు. పేరు చెప్పకుండా ఒక్కొక్కటి చెప్తారు. ఇలా ఒక్కొక్కటి ధ్యానం చెయ్యి అంటూ చెప్తున్నారు చూడండి. ఎలాట? హారనూపుర కిరీట కుండల విభూషిత వయవశోభినీం. ఎవరు? ఏమో. విభూషిత అంటే అలంకరింపబడిన అవయవములతో శోభిల్లుచున్న అమ్మ. ప్రకాశిస్తోంది ఆవిడ. వేటితో? ఎటువంటి భూషణములు పెట్టుకుని ఉంది? హారనూపుర కిరీట కుండల 4 చెప్పారు. హారములు వేసుకుని ఉన్నది. మనకేం వెయ్యాలి? మాలిక వెయ్యాలి. ఎక్కడ వెయ్యాలి? కంఠంలో వెయ్యాలి. మనం ముందు ఎక్కడ చూడాలి? ఆవిడ కంఠం వైపు చూడాలి, ఆవిడ మెళ్ళో హారం చూడాలి.
నీకు ఈ మాలిక పడాలంటే ఆవిడ మాలిక వేసుకున్న భాగాన్ని నువ్వు చూడాలి, లేదా ఆవిడ మాలిక నువ్వు చూడాలి. అది హారం, అది మాలిక కాదు, హారం వేసుకుంది. మొదట హారం చూడు. హారం చూడన్నప్పుడు ఇలా తలెత్తాలి, కళ్ళు ఇలా చూడాలి పైకి, నూపుర కిందకి దిగాలి, పాదాలు కనపడాలి, పాదాలకి నూపురాలు ఉంటాయి, కిరీట మళ్ళీ పైకెత్తాలి, హార నూపుర కిరీట కుండల కొంచెం కిందకి దింపి చెవులకున్న కుండలాలు చూడాలి. విభూషిత అవయవశోభినీం, ఇవి ఉన్న అవయవాల యొక్క కాంతిని చూడాలి. వాటినే కాదు చూడడం, అవి ఎక్కడ అలంకరింపబడ్డాయో ఆ అలంకరింపబడిన అవయవముల యొక్క శోభ చూడు. ఇప్పుడు ఎక్కడ అలంకరింపబడ్డాయో చెప్పారా? ఇవి ఎక్కడ ఉంటాయో చెప్పారా? నేను చెప్పాను మీకు, ఆయన చెప్పారా? అంటే ఇప్పుడు హార అన్నారు. హార అంటే ఏమండి, ఏ హారం? ఆవిడ ఏ హారం వేసుకుంటుంది? ఓ ప్రశ్న వస్తుందా రాదా? బంగారం గొలుసు వేసుకుంటుందా, పద్మరాగమణులతో గొలుసు వేసుకుంటుందా, పుష్పమాల వేసుకుంటుందా, లేకపోతే ముత్యాల హారం వేసుకుంటుందా, వజ్రాల హారం ఏదని నేను మనసులో భావన చేయను. మరి శంకర భగవత్పాదులు అంతటి వారు చెప్తున్నారంటే భావన చేసేటప్పుడు ఆ హారం ఏమిటో నాకు తెలియాలా? ఆయన చెప్పారా ఏ హారమో? చెప్పలేదు. చెప్పలేదు కాబట్టి మీరు ఏం చేయాలి ఇప్పుడు? ఏ హారం అయి ఉంటుంది అంటే, ఫలానా మూర్తి మెడలో హారం అంటే గబుక్కుని చటుక్కుని ఇలా తీసి ఏం వేసుకుందో చూసేస్తారు. చెప్పారా? చెప్పలేదుగా. కాబట్టి కాసేపు కళ్ళు మూసుకుని మీరు ఏ హారం అయి ఉంటుంది అని ఆలోచించాలి. అవునా కాదా? ఏ హారం అయి ఉంటుంది అని మీరు ఆలోచించడం మొదలు పెట్టగానే మనసి భావయామి పరదేవతాం, మీరు మనసులో భావన చేసేస్తున్నారా లేదా? ఆవిడికి అన్నిటిలోకి ప్రీతి ఏదంటే అంతే. భావనామాత్ర సంతుష్టాయై నమః లలితాష్టోత్తరం. ఆవిడికి చాలా ఇష్టం ఏమిటంటే ఆవిడిని మీరు భావన చేయడం. అందుకు నవరత్నమాలిక. ఏమి శంకరాచార్యులు వారి ప్రజ్ఞ! హార అని ఎందుకు మొదలెట్టాలి? నూపురాలు ముందుకు తేకూడదా? మనం భక్తితో నమస్కారం చేయాలంటే పాదాల వంక చూస్తామండి అని నేను ఇందాక మీతో మనవి చేశానా? హారం మానేసి పాదాల దగ్గర నూపురాలతో మొదలు పెట్టకూడదా? నూపురహార అంటే ఏదో ఛందస్సు రావట్లేదండి అంటే శంకరాచార్యులు వారు ఛందస్సు సరిపెట్టలేదంత అమాయకులా? మరి హారాతో ఎందుకు మొదలుపెట్టారు? ఇందులో ఒక చమత్కారం ఉంది. నేను మీతో ఇందాక మనవి చేశానే, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఈ ముగ్గురిని కన్నటువంటి అమ్మ, అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడు పారడిబుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల వనంబున ఉండడి అమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటారు పోతన గారు. ఆ తల్లి ప్రధాన లక్షణమేమి అంటే శక్తినిస్తూ ఉంటుంది. దేనికైనా కావలసిన శక్తినిస్తుంది. అది నిర్ణయాత్మక శక్తి అనుకోండి, బుద్ధినిచ్చిందంటాం. ధియో యోన ప్రచోదయాత్, బుద్ధిని ప్రచోదనం చేస్తుంది, అది బుద్ధిశక్తి అంటారు. శరీరానికి శక్తి కావలసి వస్తే శారీరకమైన శక్తినిస్తుంది. జీర్ణశక్తి కావాలంటే జీర్ణశక్తినిస్తుంది. కంటికి చూసే శక్తి కావాలంటే చూసే శక్తినిస్తుంది. దంతాలకి నవిలే శక్తి కావాలంటే నవిలే శక్తినిస్తుంది. నిద్రపోవడానికి శక్తి కావాలంటే నిద్రకు కావలసిన శక్తినిస్తుంది. యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్మై నమస్తస్యై నమస్తస్యై నమో నమః. ఆమె ప్రధానముగా శక్తి, అందుకే ఆమె పేరు ఆదిశక్తి. ఆదిశక్తి రమేయాత్మ అంటున్నామా అంటలేదా? అన్ని శక్తులకు ప్రారంభస్థానం ఆవిడ. అక్కడి నుంచే మిగిలిన శక్తులన్నీ వచ్చాయి. అది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్. అక్కడి నుంచే మిగిలిన పంపుల్లో నీళ్లు వస్తున్నాయి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖల కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు సౌందర్యలహరి ప్రారంభంలోనే శంకరాచార్యులు వారు. ప్రణంతుం స్తోతుం వా, ఇలా నమస్కారం చెయ్యాలనుకోండి, రెండు చేతులు కదలాలా? శారీరకమైన సేవ చెయ్యాలన్నా, స్తోతుం వా నోటితో అమ్మవారి గురించి 4 మాటలు చెప్పాలన్నా, అంటే కాయిక కైంకర్యం చెయ్యాలన్నా, వాచిక కైంకర్యం చెయ్యాలన్నా, మరి మూడోది ఎక్కడ చెప్పారు శంకరాచార్యులు వారు? మానసిక కైంకర్యం ఒకటి ఉందిగా, మనసుతో ఒకటి చెయ్యాలిగా. కాయిక శరీరంతో, వాచిక నోటితో, మనస్సుతో 3 చెయ్యాలి. మనోవాక్కాయములని కదా అంటాం. అందులో ప్రణంతుం అంటే నమస్కారం, ఇలా
కాయికం, స్తోతుం వా వాచికం నోటితో. మరి మనస్సుతో ఏది ఎందుకు వదిలేశారు? మరి 3 కానప్పుడు త్రికరణ శుద్ధి లేదుగా. శంకరాచార్యులు వారి గడుసుతనం ఎక్కడుందంటే, అసలు మనసులో భక్తి లేకపోతే ఇలా ఎందుకన్నావు, స్తోత్రం ఎందుకు చేస్తావు? కాబట్టి ఇంక నేను చెప్పక్కర్లేదు వేరే. కాబట్టి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. గతంలో పుణ్యం లేకపోతే అమ్మవారి అనుగ్రహం లేనివాడు ఇటువంటి స్తోత్రములు వినలేడు, చదవలేడు, చేతపట్టలేడు. సభాప్రవేశం చెయ్యాలి, వినాలి, చదవాలి, అనాలి అంటే ఆవిడ అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది సుమా. లేనినాడు నువ్వు చెయ్యలేవు. వీళ్ళకి అర్హత ఉన్నది. అమ్మవారికి పరీక్ష ఏమిటి? ఓ ప్రతిబంధకాన్ని కల్పించి తట్టుకోవాలి కదండి. ఏదో అడ్డు పెట్టి దాన్ని కాదని ముందుకెడితే వాడు తట్టుకున్నాడని గుర్తు. బయట హోర్న వానబడుతున్న సభకు వచ్చాడు అనుకోండి, వాడికి అర్హత ఉన్నది అని అమ్మవారు నిర్ణయించింది అని గుర్తు. ప్రతిబంధకం పెట్టకుండా ఎలా అర్హత ఇవ్వడం? ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. కాబట్టి ఇప్పుడు అటువంటి తల్లి శక్తి స్వరూపం కాబట్టి అన్ని శక్తులను ఇవ్వగలిగిన శక్తి గురించి ఎప్పుడైనా చెప్తే హకారంతో చెప్తారు, బీజాక్షరం హ్రీం అని. అందుకే అమ్మవారి గురించి ఏది చెప్పినా ఇది అమ్మవారికి సంబంధించినది అన్నప్పుడు హతో మొదలవుతుంది. అయ్యవారిగా మొదలైతే సతో మొదలవుతుంది. అందుకే శ్రీ సూక్తము, శ్రీ సూక్తము అంటే అమ్మవారి గురించి సూక్తము బాగుగా చెప్పబడినది. దేంతో మొదలవుతుంది? హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం, హకారంతో మొదలవ్వాలి. అయ్యవారి గురించి చెప్తే సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్, సకారంతో మొదలవ్వాలి. ఇప్పుడు ఈ హి, ఈ హ, ఈ సా రెండు సక్రమంగా ఉంటే హంస ఊపిరి రూపంలో ఉపాసన నడుస్తుంది. అది శ్రీ సూక్త పురుష సూక్తాలు కలిపి మంత్రంతో పూజ. ఎవరి గురించి చెప్తున్నాను నేను? అమ్మవారి గురించి చెప్తున్నాను. కాబట్టి దేంతో మొదలవ్వాలి స్తోత్రం? హకారంతో మొదలవ్వాలి. అందుకని నూపురం ముందుకు ఎందుకు వస్తుంది? హారం ముందుకు వస్తుంది. అందుకని హార నూపుర కిరీట కుండల విభూషిత వయవశోభినీం అంటే మనసి భావయామి పరదేవతాం. ఆ పరదేవత ఏం చేస్తుంది చెప్పకుండా చెప్తున్నారు. నీకు ఇది ఇస్తుంది ఇది ఇవ్వదన్న మాట లేదు. నీకు ఏ కార్యాన్ని నెరవేర్చుకోవడానికి కావలసినటువంటి సమర్థత కావాలో ఆ సమర్థతని ఆమె అనుగ్రహించి మార్గప్రచోదనం చేసి అటువైపుకి నిన్ను నడిపిస్తుంది. శక్తులకు శక్తి, ఆదిశక్తి ఆ తల్లి. ఇది చెప్పడానికి హకారంతో మొదలుపెట్టారు. హార. ఇప్పుడు ఆమె మెడలో ఉన్న హారములను భావన చెయ్యి. ఏముంటాయి అమ్మవారికి? వజ్రాల హారాలు వేసుకుంటుంది, వైఢూర్యాలతో హారాలు వేసుకుంటుంది. అవన్నీ సరే, మనం భావన చెయ్యవలసినవి, మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి హారం ఏది ఉంటుందో అమ్మవారికి అవి 2 హారాలు. ఆ 2 మనం భావన చేసినప్పుడు మర్చిపోకూడదు. అందుకే ఆ 2 హారాలని వ్యాసుల వారు చెప్పారు. అంటే ఇప్పుడు ఆ హారాలు ఎక్కడవి అంటే మీరు ఏది గుర్తు తెచ్చుకోవాలి? లలితా సహస్రనామ స్తోత్రం గుర్తు తెచ్చుకోవాలి. ఏ 2 హారాలు వేసుకుంటుందని చెప్పారు? కామే శబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా. మెళ్ళో మంగళసూత్రం ఉంటుంది అమ్మకి. అమ్మ అనగానే ఆవిడ ఎంత శక్తివంతురాలైనా ఆమె లోకమునకు ధర్మాన్ని నేర్పుతుంది. అందుకని ఆమె ఇల్లాలిగా ఎవరికి వశవర్తిని. ఆమె కూడా ఎవరికి నమస్కారం చేస్తుంది? పరమశివుడికి నమస్కారం చేస్తుంది, భర్తకి. ఆమె మహాపతివ్రత. ఆయన పేరు చెప్తే ఆవిడ సంతోషిస్తుంది. అటువంటి తల్లి కాబట్టి ఇప్పుడు ఆమె మహా ఇల్లాలు, మహాపతివ్రత కనుక పరమశివుడు తన మెడలో కట్టినటువంటి మంగళసూత్రాన్ని మనం భావన చేస్తే ఆమె సంతోషిస్తుంది. ఆమె సంతోషమునకు ముందు శివస్మరణ కావాలి. శివ అని అనకుండానే హారలో శివస్మరణ చేస్తూ హాలో శక్తిని అంతటినీ తెచ్చారు. ఏమి శాంకర ప్రజ్ఞ! 2 అక్షరాల్లోకి 1 అక్షరంలోకి ఇన్నెవరైనా తేగలరా? హార అనగానే కామీ సబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా, మహాకామేశ్వరుడి చేత కట్టబడినటువంటి మంగళసూత్రము మెడలో దీర్ఘముగా వేలాడుతున్నటువంటి తల్లి. అయితే ఏముందండి, లోకంలో ఎవరు పెళ్లి చేసుకోరు? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, మంగళసూత్రం కట్టించుకుంది. దాన్ని నేనెందుకండి భావన చేస్తే? మంచిదే, ఎవరి మంగళసూత్రమైనా గొప్పదే.
ఆ మంగళసూత్రం వంక చూస్తే చాలు నమస్కారం చేయొచ్చు. అది ఎవరి మెళ్ళలో మంగళసూత్రం అయినా పర్వాలేదు. ఎందుకంటే అది సర్వమంగళాదేవత అమ్మవారు ఉండే స్థానం కాబట్టి ఎవరి మంగళసూత్రం కనబడ్డా అమ్మో నా తల్లి సర్వమంగళం ఉండే స్థానం అని ఓ నమస్కారం చేయొచ్చు. కానీ అమ్మవారి మెడలో ఉండే మంగళసూత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. లోకంలో పురుషులందరూ స్త్రీల మెడలలో మంగళసూత్రం ఎందుకు కడతారు? ఒక వయసు దాటిన తర్వాత మనసులో ప్రచోదనమైనటువంటి కామాన్ని తనకి తాను అణుచుకోలేడు కనుక అలా బలవంతంగా అణిచే ప్రయత్నం చేస్తే ఎక్కడైనా పొరపాటు జరిగితే విశృంఖలత్వము పొందినటువంటి కామము వలన అధపతనం అయిపోతాడు కనుక ధర్మము చేత ముడివేసేస్తాడు. ముడివేసేస్తే తన కామము తన భార్య ఎందుంచుకుంటాడు. అప్పుడు ఆ కామము ధర్మబద్ధమైపోయింది. దాని వలన బిడ్డలు కలుగుతారు, ధార్మికమైన సంతానము కలుగుతారు. కామము తీరిపోయింది, అర్థము ధార్మికమైన సంతానం కలిగారు. ఇప్పుడు లోకంలో పురుషులందరూ స్త్రీలకు ఎందుకు కట్టారు మంగళసూత్రాలంటే వాళ్ళ యొక్క కామాన్ని ధర్మంతో ముడివేసుకోవడానికి కట్టారు. లేదా అన్నమాట కూడా అన్వయం అవుతావు. ఎందుకంటే పెళ్లి చేసినప్పుడు ధర్మ ప్రజాపత్యర్థం, మాకు ధార్మికమైన సంతానం కలగాలి, మా కామము ధర్మంతో ముడిపడాలి, అందుకు కడుతున్నాను మంగళసూత్రం అని సంకల్పం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.